టాలీవుడ్ యువ హీరోల్లో నేచురల్ స్టార్ నానిది ఓ ప్రత్యేక స్థానం. విభిన్న తరహా చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నాని. ఇక నాని కెరియర్లో దసరా మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో దసరా మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. నానికి మాస్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. 100 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ మూవీలో మొదటిసారిగా నాని రస్టిక్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశాడు. కాగా ఈ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఒదెలతో నాని మరో సినిమా చేస్తారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. కాగా దసరా మూవీ విడుదలై మార్చి 30తో ఏడాది పూర్తయిన నాని సర్ప్రైజింగ్ ప్రకటన చేశాడు. శ్రీకాంత్ ఒదెలతో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. ఎరుపు రంగులో పెయింట్ చేయబడ్డ పోస్టర్ వయోలెన్స్ ను చూపిస్తోంది. గడ్డం పెంచి మెలితిప్పిన మీసాలతో నాని మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. యు డోంట్ నీడ్ అన్ ఐడెంటిటీ టు బి ఏ లీడర్ అని పోస్టర్ పై రాసిన క్యాప్షన్ సినిమా కెప్టెన్ ను తెలిపేలా ఉంది. దసరా మూవీని నిర్మించిన SLV సినిమా సంస్థపై సుధాకర్ చేరుకుని దీనిని కూడా గ్రాండ్ గా నిర్మించారు. నానికి 33వ చిత్రం కావడంతో దీని వర్కింగ్ టైటిల్ నాని 33గా ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాయకుడిగా ఉండేందుకు గుర్తింపు అవసరం లేదంటూ నాని 33 పోస్టర్ పై ఉంది. ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.